ఎందుకు నేను దీన్ని ఆధారం చేసుకున్నాను, దానిని కొంతమంది కొన్ని సందర్భాల్లో మనం మనుషుల్ని ఆధారం చేసుకుంటాం. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారులే అనుకుంటాం, చేసుకోరు. నన్ను ఆదుకునే వాళ్ళు ఉంటారులే అనుకుంటాం, ఆదుకోరు. రైట్ టైం, ఆ కరెక్ట్ టైంలో మనకు శూన్యం కనిపిస్తుంది. మరి ఇక్కడ ఒక మనిషి ఉండాలని, ఆ మనిషి ఏంటంటే మనకు అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఆ మనిషి స్థానం ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు మనం గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏదో అక్కడ డిపెండ్ అయిపోతామండి. దిగిలేదు, సేఫ్ సైడ్, ఎంతకాలం ఇలా గడిచింది, ఇకనైనా నాకు ఇల్లు ఆధారంగా ఉంటారు, ఇకనైనా ఇల్లు అండగా నిలబడతారు, ఇకనైనా చేయూతనిస్తారు, ఇకనైనా మనకు మనసులో ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. నేను గుడారాలు చెప్పే ఒక మాట మీకు గుర్తుందో లేదు, మనకి ఏదైనా వేదన కలిగితే, బాధ కలిగితే మన మనసులో ఉన్న మనుషులకు చెప్పుకుంటాం. కానీ ఆ మనసులో ఉన్న మనుషులు వేధిస్తే ఇంకెవరికి చెప్పుకుంటాం? మీరు చెప్పండి. ఇలాంటివన్నీ కొన్ని చేదైన అనుభవాలండి. మనం ఆధారపడిన వాళ్ళే మనకు దూరం అయిపోయినప్పుడు ఆ గుండె పిండే బాధ అనుభవించిన వాడు తెలుస్తుందండి. నేను చెప్పేది ఒకటి, మనుషుల మీద ఆధారపడడం కంటే కూడా దేవుని మీద ఆధారపడితే రక్షణ కలుగుతుంది, మనకు మహిమ కలుగుతుంది. దీర్ఘంగా ఆలోచించి